వరి నాట్లు వేసిన 15 నుండి 20 రోజుల్లో వచ్చే ఈ సమస్యలను మొదట్లోనే గుర్తించి నివారించకపోతే తర్వాత ఎంత ఖర్చు చేసినా ఆశించినంత దిగుబడి రావడం కష్టమే. అయితే ఆ ప్రమాదకరమైన సమస్యలు ఆకులు పసుపు రంగులోకి మారడం, పిలకలు తక్కువ రావడం, కాండం తోల్చే పురుగు మరియు ఆకుముడత పురుగు దాడి చేయడం, ఇవన్నీ ఈ దశలో కనిపించే ప్రధాన సమస్యలు. వీటిలో ఒక్క సమస్య కూడా నిర్లక్ష్యం చేయకండి రైతులారా, ఎందుకంటే ఒక్క సమస్య కూడా అదుపులో లేకపోయినా వరి మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. దాంతో పిలకలు తగ్గడం, మొక్కలు బలహీన పడడం, చివరికి దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఇవి వరి మొక్కలకు ఎలాంటి నష్టం చేస్తాయి? అయితే ఈ 3 సమస్యలను ఒకేసారి నియంత్రించడానికి ఒక శక్తివంతమైన కాంబో గురించి కూడా వీడియో చివరిలో చెప్తాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి రైతులారా. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. వరి నాట్లు వేసిన తర్వాత ముందు చెప్పిన ఆ 3 సమస్యలు దాదాపు ప్రతి రైతు పొలంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క సమస్య తీసుకొని అది అసలు ఎందుకు వస్తుంది, దాని వెనుకల ఉన్న కారణం ఏంటి, దాన్ని ఎలా ఆపాలో అనేది పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మొదటి సమస్య, వరి ఆకులు పసుపు రంగులోకి మారడం, ఇంకా పిలకలు అనేటివి సరిగ్గా రాకపోవడం. రైతు సోదరులారా, వరి నాట్లు వేసిన తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి అంటే మీ పొలంలో జింక్ లోపం ఉన్నట్లు సంకేతం. దీన్నే వ్యవసాయ భాషలో ఖైరా వ్యాధి అని అంటారు. ఇప్పుడు మీకు సందేహం రావాలి రైతులారా, ఈ జింక్ లోపం అనేది ప్రతి రైతు పొలంలో ఎందుకు అంతలా వస్తుంది అని. దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మన భారతదేశంలో సగానికి పైన వ్యవసాయ భూముల్లో సహజంగానే జింక్ లోపం అనేది ఉంటది. రెండో కారణం, పొలంలో ఎప్పుడు నీరు నిల్వ ఉంటే నేలలో ఆక్సిజన్ అనేది తగ్గుతుంది, అందుకే నేలలో జింక్ ఉన్నా గానీ మొక్కకు అందదు. మూడవ కారణం, చాలా మంది రైతులు ఏమనుకుంటారు అంటే డిఏపి ఎక్కువగా వేస్తే మొక్కలు అనేటివి వేగంగా పెరుగుతాయని. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఫాస్ఫరస్ మరియు జింక్ ఒకదానికి ఒకటి శత్రువు లాంటివి. నేలలో డిఏపి మోతాదు పెరిగే కొద్దికి అది జింక్ మొక్కలకు అందకుండా బంధించేస్తుంది. అంటే మీరు ఎంత ఎక్కువగా డిఏపి వేస్తే అంత తీవ్రంగా జింక్ లోపం వస్తుంది. అసలు ఈ జింక్ అనేది మొక్కకు ఎందుకు అంత అవసరమో తెలుసుకుందాము. ఈ జింక్ అనేది మొక్కలకు 3 ప్రధాన పనులు చేస్తుంది. మొదటిది, ఆకులో పచ్చదనం అంటే క్లోరోఫిల్ అనేది తయారు చేయడం. ఈ క్లోరోఫిల్ ఉందే రైతులారా, ఇది సూర్యరశ్మిని ఉపయోగించి మొక్కలో ఆహారం అనేది తయారు చేస్తుంది. మొక్కలో జింక్ తక్కువ అయితే క్లోరోఫిల్ తగ్గుతుంది. క్లోరోఫిల్ తగ్గితే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. దీని వల్ల ఆహారం తయారు చేయడం అనేది తగ్గుతుంది, ఇంకా మొక్కకు శక్తి కూడా అందదు. జింక్ అనేది మొక్కలో ఆక్సిన్ హార్మోన్ తయారు చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆక్సిన్ హార్మోన్ అనేది మొక్కలో పెరుగుదలకు సహాయపడుతుంది రైతులారా. జింక్ ఒకవేళ తక్కువ అయితే ఆక్సిన్ హార్మోన్ అనేది తగ్గుతుంది. దాని వల్ల మొక్క ఎదుగుదల అనేది మందగిస్తుంది. దీని వల్ల పిలకలు అనేటివి కూడా తగ్గుతాయి. మూడో పని, ఫోటోసింథసిస్ ప్రక్రియ అంటే మొక్క ఆహారం తయారు చేసుకునే మొత్తం ప్రక్రియలో జింక్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది రైతులారా. అంటే రైతులారా, ఒక్క జింక్ లోపం వల్ల మొక్కలో 3 ముఖ్యమైన వ్యవస్థలు దెబ్బతింటాయి. అంటే వరిలో జింక్ లోపాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు రైతులారా. దీనికి సరైన పరిష్కారం ఏమిటంటే జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ 33%. ఇది మట్టిలో వేసిన వెంటనే మొక్కకు అందుబాటులో వస్తుంది. ఇందులో 33% జింక్ ఉండడం వల్ల తక్కువ మోతాదులోనే ఎక్కువ జింక్ అనేది అందుతుంది. దీన్ని 4 నుండి 6 కిలోల చొప్పున మొదటి ఎరువులతో కలిపి వేయాలి రైతులారా. కానీ ఒక విషయం మాత్రం గుర్తించుకోండి రైతులారా, ఈ జింక్ సల్ఫేట్ అనేది డిఏపితో ఎప్పుడు కలిపి వేయకూడదు. ఒకవేళ 2 కలిపితే నేలలో జింక్ ఫాస్ఫేట్ గా మారి గట్టి పడతాయి. అప్పుడు మొక్కకు డిఏపి అందదు, ఇంకా జింక్ కూడా అందదు. అప్పుడు ముందు డిఏపి వేయండి, తర్వాతే జింక్ వేయండి. ఒకవేళ తప్పనిసరిగా కలపాల్సి వస్తే చిలేటెడ్ జింక్ ఈడిటిఏని వాడండి. ఈ చిలేటెడ్ జింక్ అనేది డిఏపితో రియాక్షన్ కాదు రైతులారా. ఇంకా జింక్ సల్ఫేట్ వేసిన 7 నుంచి 10 రోజుల్లో ఆకులు మళ్ళా పచ్చగా మారడం మీరే చూసారు రైతులారా. ఇప్పుడు రెండో సమస్య గురించి చూద్దాం రైతులారా. వేర్లు బలహీనంగా పడడం, ఇంకా పిలకలు తక్కువగా రావడం. నాట్లు వేసే సమయంలో వేర్లు అనేటివి కొంచెం దెబ్బతింటాయి. ఇంకా మొక్క అనేది కొత్త వాతావరణానికి, ఇంకా కొత్త నేలకు అలవాటు పడే సమయంలో ఒక షాక్ లో వెళ్తుంది. దీన్ని ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ అని అంటారు. ఈ దశలో మొక్కకు 2 విషయాలు అత్యంత అవసరం రైతులారా. మొదటిది, మొక్క వేర్లు వేగంగా పెరగడం. రెండవది, నేలలో ఉన్న పోషకాలు వేగంగా గ్రహించడం. సరిగ్గా ఇక్కడే హ్యూమిక్ యాసిడ్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. హ్యూమిక్ యాసిడ్ అనేది వేర్లకు వేసే మామూలు ఎరువు అనుకోకండి రైతులారా. ఇది వేర్లకు ఒక టానిక్ లాంటిది. ఇది 3 ప్రధాన పనులు చేస్తుంది రైతులారా. మొదటి పని, మొక్కకు తెల్ల కొత్తటి వేర్లు పెంచుతుంది. హ్యూమిక్ అనేది వేర్లను పొడవుగా లోతుగా పెరిగేలా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నేలలోని పోషకాలు మరియు నీటిని మొక్క అనేది ఎక్కువగా గ్రహించగలుగుతుంది. రెండవ పని, మీరు వేసిన డిఏపి మరియు పొటాష్ ఎరువుల్లో కొంత భాగం అనేది నేలలో బంధించబడి ఉంటుంది, ఇంకా అది మొక్కకు అందకుండా ఉంటుంది. హ్యూమిక్ ఇంకా ఫల్విక్ ఏం చేస్తుంది అంటే బంధించబడి ఉన్న పోషకాలు విరించి మొక్కకు అందించేలా చేస్తుంది. ఇప్పుడు మూడో పని చూద్దాం రైతులారా. ఇది నేల యొక్క భౌతిక స్థితిని మోర్గపరుస్తుంది. ఇంకా దాని వల్ల ఏమవుతుంది అంటే వేర్లకు గాలి అనేది సరిగ్గా అందుతుంది. నాలుగో పని, నేలలో ఉండే మంచి సూక్ష్మజీవులకు ఆహారంలో పనిచేసి వాటిని చురుగ్గా పనిచేయాలి
చేసేలా చేస్తుంది. ఇవన్నీ కలిపి పిల్కల సంఖ్యను బాగా పెంచుతాయి రైతులారా. దీనికి కాత్యాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఎకరానికి 2 కిలోల చొప్పున మొదటి ఎరువులతో కలిపివేయండి రైతులారా. గత సంవత్సరం మొదటి ఎరువుతో హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ వాడిన రైతుల పొలంలో 20 నుండి 30% వరకు ఎక్కువ పిల్కలు వచ్చాయి రైతులారా. ఇప్పుడు మూడో సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన సమస్య రైతులారా. అదే కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత పురుగు. రైతు సోదరులారా, ఈ 2 పురుగుల దాడి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది బయట నుంచి కాదు, మొక్క లోపల నుంచి నష్టం చేస్తాయి రైతులారా. సాధారణంగా నాట్లు వేసిన 15 నుండి 20 రోజుల్లో ఈ కాండం తొలుచు పురుగు లార్వా అనేది కాండాన్ని మొత్తం తినేస్తుంది రైతులారా. దీంతో లేతగున్న పై చిగురు ఎండిపోయి చేత్తో లాగితే సులభంగా వస్తుంది రైతులారా. దీన్నే డెడ్ హార్ట్ అని అంటారు. ఈ డెడ్ హార్ట్ వచ్చిన పిలుక తిరిగి బతకదు. అందుకే పురుగు కనిపించే వరకు ఆగకుండా ముందే ఆపేయాలి. ఇంకా ఆకుముడత పురుగు అనేది ఆకులను చుట్టేసి ఆకులను లోపల నుంచి తినేసి పచ్చదనాన్ని అనేది తగ్గిస్తుంది. దీంతో ఆహారం తయారు చేసుకోలేక పిల్కలు అనేటివి తగ్గుతాయి రైతులారా. ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తా. ఈ 25 రోజుల దశలో మొక్క లేతగా, ముదురుగా, ఆకుపచ్చగా, ఇంకా ఆకులు అనేటివి ఎక్కువ రసంతో ఉంటుంది రైతులారా. సరిగ్గా ఇలాంటి లేత పంట వైపు పురుగులు అనేటివి ఎక్కువగా ఆకర్షణ అవుతాయి రైతులారా. ఆ పంటలో ఇంకా పురుగుల దాడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో ఈ పురుగులను నియంత్రించడం చాలా అవసరం రైతులారా. దీనికి సరైన పరిష్కారం ఫెంటాస్టిక్ జిఆర్ క్లోరాంత్రినిలిప్రోల్ 0.4% జిఆర్. దీన్ని మట్టిలో కలిపితే ఈ గుళికలు అనేటివి నీటిలో కరిగి వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తే ఇంకా మొక్క అంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత కాండం తులుచు పురుగు అయినా ఆకుముడత పురుగు అయినా మొక్కలో ఏదైనా భాగాన్ని తిన్నప్పుడు ఈ క్లోరాంత్రినిలిప్రోల్ అనేది పురుగు లోపలికి వెళ్లి నర్వస్ సిస్టమ్ పై దాడి చేస్తుంది. దాని వల్ల పురుగు అనేది చనిపోతుంది రైతులారా. దీని పెద్ద ప్రయోజనం ఏంటంటే దీనిని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. గుళికలు మట్టిలో వేస్తే చాలు రైతులారా. ఒక్కసారి వేస్తే 30 నుండి 40 రోజుల వరకు పంటకు రక్షణ ఇస్తుంది. ఇంకా దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 4 కిలోలు రైతులారా. అయితే రైతు సోదరులారా, జింక్ లోపం, బలహీనమైన వేర్లు, కాండం తొలుచు పురుగు, ఈ 3 వేర్వేరు సమస్యలకు విడివిడిగా కాకుండా ఒకే కాంబోతో ఆపొచ్చు రైతులారా. అదే కాత్యాయని ధాన్ త్రిశూల్ కాంబో. ఇందులో జింక్ సల్ఫేట్, హ్యూమిక్ యాసిడ్, ఫెంటాస్టిక్ జిఆర్, ఈ 3 కలిసి ఉంటాయి రైతులారా. ఈ 3 కలిసి పనిచేసి ఆకులు పచ్చగా మారేలా, వేర్లు బలంగా వచ్చేలా, పురుగు దారి చేయకుండా చేసి ఆరోగ్యకరమైన పిల్కలు పెరిగి మంచి దిగుబడి వచ్చేలా చేస్తాయి. దీన్ని మీ మొదటి టాప్ డ్రెస్సింగ్ లోనే వరి పంటకు అందించండి రైతులారా. అయితే ఇంకెందుకు ఆలస్యం రైతులారా, ఇప్పుడే కాత్యాని ధాన్ త్రిశూల్ కాంబోతో మీ పంటకు సంపూర్ణ రక్షణ అందించండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి రైతులారా. ధన్యవాదాలు.